మీరు ఎస్టాబ్లిష్ చేయలేదు. అండ్ రిప్లై ఇవ్వడం ఇస్ నాట్ ద డ్యూటీ ఆఫ్ ద ఫస్ట్ అప్లైడ్ అథారిటీ. మీరు ఫస్ట్ స్టెప్ హియరింగ్ కండక్ట్ చేయాలి. గివింగ్ ఇన్ఫర్మేషన్ ఆర్ గివింగ్ ఏ కమ్యూనికేషన్ ఇస్ నాట్ యువర్ డ్యూటీ, ఇట్స్ ఎ ల్యాప్సెస్ ఫ్రమ్ యువర్ సైడ్. దాన్ని రెక్టిఫై చేసుకోండి. ఫస్ట్ స్టెప్ మీరు కండక్ట్ చేయండి. ప్రాపర్ ఫార్మాట్ అండర్ ఆర్టీఐ యాక్ట్ మీరు ఫస్ట్ స్టెప్ ని డిస్పోజ్ చేయాలి. అండ్ యూ షుడ్ ఇష్యూ రీజెంట్ ఆర్డర్. ఆర్డర్ ఇచ్చేటప్పుడు రీజెంట్ ఆర్డర్ ఇవ్వాలి. ఇది 26 రిజిస్టర్ 2005 నుంచి ఎంట్రీ. ఎక్కడ కూడా మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టుగా ఎస్టాబ్లిష్మెంట్ లేదు. సో కమిషన్ కన్సిడర్స్ దట్ యు ఆర్ నాట్ డిస్పోజింగ్ ఆర్టీఐ అప్లికేషన్స్ ఇన్ యువర్ ఆఫీస్. అంటే 1.5 year అయ్యింది ఫైల్ అయ్యి, కానీ మీరు ఎక్కడ కమిషన్ ముందు నేను అడిగిన తర్వాత కూడా మీరు డాక్యుమెంట్స్ ఇచ్చారు కదా, ఎస్టాబ్లిష్ చేయాలి కదా. కమిషన్ కాంట్ కన్సిడర్ ఓరల్ స్టేట్మెంట్స్. డిస్పోజ్ చేశారు ఒక కేసు. ఐఎమ్ ఆస్కింగ్ ఓన్లీ వన్ కేస్. యూ హ్యావెంట్ ఎస్టాబ్లిషింగ్ ఇట్. సో ఐ హావ్ టేకెన్ సో మచ్ టైం. నేను చాలాసేపు వెయిట్ కూడా చేశాను మీరు ఎస్టాబ్లిష్ చేస్తారేమోనని. సో 2005 మార్చి దగ్గర నుంచి మీరు ఏ ఇన్ఫర్మేషన్ కన్సిడరేషన్లో తీసుకుంటుంది. యూ హ్యావెంట్ ప్రొవైడ్ ఎనీ ఇన్ఫర్మేషన్. అండ్ మీరు కూడా ఫస్ట్ స్టెప్ మీరు కండక్ట్ చేయాలి, ప్రాపర్గా కండక్ట్ చేయాలి. ఐ వాంట్ టు సీ ద సిటిజన్ చార్ట్. అవన్నీ డిస్ప్లేలు ఎక్కడ ఉన్నాయో చూపించండి. ఆర్టీఐ యాక్ట్ ప్రకారం 4(1)B సెక్షన్ 4 సబ్ సెక్షన్ 1 అండ్ 3 కింద 17 పబ్లిక్ రిజల్ట్ చేయాలి. అది ఎక్కడ పెట్టినట్టే. దట్ షుడ్ బి దేర్ ఇన్ యువర్ వెబ్సైట్. ఆన్లైన్లో పెట్టాలి. 4(1)B డేటా అనేది మ్యాండేటరీ. ఆన్లైన్ వెబ్సైట్లో 4(1)B డీటెయిల్స్ ఉండాలి. ఎవ్రీ ఇయర్ అప్డేట్ చేయాలి. ఒకసారి పబ్లిక్ డొమైన్లో అందరికీ ఆన్లైన్లో అవగాహన ఉంటుంది కదా, అందరికి అందరికి అవగాహన ఉంటుంది. ఆన్లైన్లో వెళ్ళి చెక్ చేసుకోవాలి. ఎవరైనా మిస్ వాకింగ్ ఇన్ టు ద ఆఫీస్. సో 4(1)B డేటా ప్రజెంట్ చేస్తుండాలి. ఇప్పుడు కాదు, 2005లో యాక్ట్ పెట్టినప్పుడు గవర్నమెంట్ పెట్టిన మ్యాండేటరీ ప్రొవిజన్ ఏంటంటే 120 daysలో డిస్ప్లే చేయాలండి. డిస్ప్లేలో పెట్టండి. పిఎం ఎవరు మీరు కదా, I am not convinced with this. We haven't established anything. 2025 మార్చి నుంచి మీరు పిఏఓగానే ఉన్నారు కదా, అప్పటి నుంచి కూడా మీరు ఎలాంటి సమాచారము అప్పీరెన్స్కి ఇవ్వలేదని కమిషన్ భావిస్తుంది. ఎందుకంటే దెర్ ఇస్ నో ఎస్టాబ్లిష్డ్. నేను చాలా చూసినాను కదా, తీసుకొస్తారని చూస్తున్నాను. ఐ వాజ్ రెడీ ఫర్ ఎవ్రీథింగ్. మీరు ప్రోపర్గా ఫాలో అవ్వండి. ఫాలో చేసిన తర్వాత కమిషన్ ఆంధ్రప్రదేశ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్గా నేను ఏలూరు జిల్లాలో వివిధ ప్రభుత్వ కార్యాలయాలు తనిఖీ చేస్తూ ఉన్నాను. ఇవాళ ఉదయం నుంచి కలెక్టర్ ఆఫీస్కి, అదేవిధంగా ప్రస్తుతం డిఈఓ ఆఫీస్లో కూడా తనిఖీ చేయడం జరిగింది. ఇరిగేషన్ ఆఫీస్ కూడా తనిఖీ చేశాను. ఇరిగేషన్ ఆఫీస్లో, అదేవిధంగా డిఈఓ ఆఫీస్లో ఆర్టీఐ నిబంధనలు ఏవైతే ఇంప్లిమెంట్ చేయాలో అవి పూర్తిగా ఇంప్లిమెంట్ జరగట్లేదు. దేర్ ఆర్ సో మెనీ ల్యాప్సెస్. అంటే రిజిస్టర్స్ మెయింటైన్ చేయడంలో ల్యాప్సెస్ ఉన్నాయి. అదేవిధంగా పబ్లిక్లో ఆ 4(1)B డేటా ఆర్టీఐ యాక్ట్ ప్రకారము 4(1)B వివరాలని ఖచ్చితంగా పబ్లిక్ డొమైన్లో డిస్ప్లే చేయాలి. అది అక్కడ జరగట్లేదు ఆ డిఓ ఆఫీస్లో. సో మరిన్ని వీళ్ళందరికీ కూడా ఎవరైతే అంటే ప్రధానంగా మా ఉద్దేశము ఆర్టీఐ ఇంప్లిమెంటేషన్ ప్రాపర్గా ప్రభుత్వ కార్యాలయాల్లో జరగాలి. దానివల్ల ప్రజలకి సమాచారం అనేది ఇవ్వాలి. పారదర్శకత అప్పుడు ఇచ్చినప్పుడు మాత్రమే పారదర్శకత ప్రజలకి అందడం జరుగుతుంది. ఎక్కడైతే ఆర్టీఐకి సంబంధించిన నిబంధనలు ఇంప్లిమెంట్ జరగవో అక్కడ ఖచ్చితంగా కమిషన్ సీరియస్ యాక్షన్ తీసుకుంటుంది. షోకాస్ నోటీసెస్ ఇష్యూ చేస్తుంది. ప్రస్తుతం డిఈఓ ఆఫీస్లో కూడా ప్రాపర్ ప్రొసీజర్ని ఫాలో అవ్వట్లేదు. డిఈఓ గారు కూడా అదే చెప్పాను, ప్రాపర్ ప్రొసీజర్ని ఫాలో అవ్వండి అని. రిజిస్టర్స్ మెయింటైన్ చేయట్లేదు. స్పెసిఫిక్గా ఈ ఆఫీస్లో 2025 మార్చి నుంచి సమాచారం ఇవ్వనట్టుగా అంటే వాళ్ళ రిజిస్టర్స్లో ఎక్కడ రిఫ్లెక్ట్ కాలేదు. కమిషన్ ప్రజలందరికీ ఇచ్చే లేదంటే ప్రభుత్వ ఆఫీసులకు ఇచ్చే అధికారులకు ఇచ్చే సందేశం ఏంటంటే ఖచ్చితంగా ఆర్టీఐని ఇంప్లిమెంట్ చేయండి. ప్రజలకి సమాచారం పారదర్శకంగా వాలంటరీగా ప్రజలకు అందుబాటులో పెట్టండి. అందుబాటులో పెట్టడం ద్వారా ప్రజలు ఆ సమాచారం కోసం ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం రాదు. ఇది మ్యాండేటరీ. చట్ట ప్రకారం 30 రోజుల్లో సమాచారం ఇవ్వాలి. అదేవిధంగా ఏవైతే 4(1)B డేటా, సిటిజన్ చార్ట్, పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ వీళ్ళ వివరాలను ఖచ్చితంగా ఆన్లైన్లోనూ ఆఫ్లైన్లోనూ డిస్ప్లే చేయాలి. ఈ నిబంధనలన్నీ పాటించకపోతే కనుక కమిషన్ ఖచ్చితంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వీటిని ఇంప్లిమెంట్ చేయాలనే కమిషన్ ప్రయత్నం. థ్యాంక్ యూ సో మచ్.